Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. In this video, what we are going to discuss about? Sir, we are going to discuss about My Law Point Prelims plus Mains books. Right sir? Prelims ki separate books istara, Mains ki separate books istara. Ala undadu sir. Prelims plus Mains books. And what is the price? Price is 4,999. How many volumes you will receive? 8 volume books. Okkar chupistanu sir meeku. These are 4 volumes and this is another 4 volume, right sir? So put together 8 volumes. Sir, inni books మేము చదవగలుగుతామా? First point. Second point, మార్కెట్లో ఆల్రెడీ ఇన్ని బుక్స్ ఉన్నాయి సార్. Why we should prefer only your books and that too this much costly 5,000 rupees. Outside we are receiving only for 3,000 rupees. Why we should purchase your books? So let me answer you all the things. But first ఒకసారి చూద్దాం సార్ దీని లోపల ఏమేమి ఉందో and everything will sort out. దేని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ బుక్స్ మీకు ఎలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, హౌ వీ హ్యావ్ మేడ్ దిస్ అండ్ హౌ యూ విల్ గెట్ దిస్ బుక్స్ అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ బుక్స్, రైట్ సార్? సో లెట్స్ డిస్కస్ అబౌట్ దట్. వాట్ ఈస్ ద కంటెంట్ సార్? ఈ బుక్స్లో ఉన్న కంటెంట్ గురించి చెప్పండి సార్. ఇది ఇండెక్స్ బుక్లో ఉంటాయి, అలానే సెక్షన్ వైజ్ క్వశ్చన్ బైఫర్కేషన్ ఉంటుంది, ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ రిమెంబరింగ్ టేబుల్స్ అండ్ చార్ట్స్. అలానే ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ అనలైజ్డ్ క్వశ్చన్ పేపర్, మెయిన్స్ క్వశ్చన్ పేపర్ అనలైజ్డ్ క్వశ్చన్ పేపర్, ఎస్సే అండ్ ట్రాన్స్లేషన్ ఈజ్ ఆల్సో కవర్డ్. సో ఒక్కొక్క వాల్యూమ్లో ఏమేమి ఉందో ఒకసారి చూద్దాం సార్. బికాస్ ఇండెక్స్ బుక్, వాట్ ఈస్ దిస్ ఇండెక్స్ బుక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అ బిగ్ క్వెరీ. సో ఒక్కొక్క వాల్యూమ్ చూపించి మరి అర్థం చేపిస్తాను సార్. హ్యావ్ సమ్ పేషెన్స్ అండ్ లిసన్ ప్రాపర్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఈవెన్ అ సింగిల్ రూపీ ఆన్ దిస్ బుక్స్, రైట్ సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I said index book, section wise bifurcation, prelims, mains question. Before going this topic, సార్ ఈ 8 వాల్యూమ్స్ ఎలా డివైడ్ చేయబడ్డాయో చెప్తాను సార్. 1 to 4 వచ్చేసి క్రిమినల్ లాస్తో రిలేటెడ్, అలానే 5 to 7 వచ్చేసి సివిల్ లాస్తో రిలేటెడ్, అలానే 8th వాల్యూమ్ వచ్చేసి ఎస్ఏ అండ్ ట్రాన్స్లేషన్తో రిలేటెడ్. సార్ సివిల్ లాస్ ఎక్కువ ఉంటాయి కదా, మీరేం తక్కువ బుక్ చేశారండి? అదేంది క్రిమినల్ లాస్ తక్కువ ఉంటాయి కదా, ఎక్కువ బుక్స్ చేశారండి? సార్ దీనిలో ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా కవర్ అయి ఉంటాయి, మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా కవర్ అయ్యి. దీనిలో ఓన్లీ మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ కవర్ అయ్యి. అదేంది మెయిన్స్ క్వశ్చన్ పేపర్ దానిలో, మెయిన్స్ క్వశ్చన్ పేపర్ దీనిలో? ఎస్ లెట్ మీ డిస్కస్ అబౌట్ దిస్ సార్. సో ఫస్ట్ టాపిక్ హియర్ ఈస్ వాట్ ఈస్ దిస్ ఇండెక్స్ బుక్. ఇండెక్స్ బుక్ అంటే మేమేం చేసామంటే సార్ సెక్షన్ వైజ్ బైఫర్కేషన్ చేసాం సార్. సో మీరు ఏదైనా బై సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పీనల్ కోడ్ బేరాక్ తీసుకుంటే సెక్షన్ నెంబర్ 1 మీద ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి మాత్రమే ఇప్పుడు దాకా ఏమేం క్వశ్చన్ అడిగారు అని ఆ సెక్షన్ కిందే ఆ క్వశ్చన్ పెట్టేస్తాం సార్ మనం. అలానే ఏదైనా మెయిన్స్ క్వశ్చన్ ఉంటే మెయిన్స్ క్వశ్చన్ పెట్టేస్తాము, ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా పెట్టేస్తాం. వాట్ అబౌట్ మెయిన్స్ ఆన్సర్? మెయిన్స్ ఆన్సర్ కనిపించట్లే కదా, కనిపిస్తుంది. దిస్ ఈజ్ వాల్యూమ్ నెంబర్ 1. సో వాల్యూమ్ నెంబర్ 1 మీకు ఒక రఫ్ గ్లాన్స్ చూపిస్తాను సార్. దిస్ ఈజ్ వాల్యూమ్ నెంబర్ 1. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద క్రిమినల్ లాస్. మీరు చూస్తే ప్రాపర్గా ఇండెక్స్ బుక్ అని పెట్టాము, ప్రిలిమ్స్ క్వశ్చన్స్, మెయిన్స్ క్వశ్చన్స్ కూడా పెట్టేసాం. మెయిన్స్ ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి సార్, దీనిలో ఆన్సర్స్ ఉంటాయి వాల్యూమ్ నెంబర్ 1లో. సో వాల్యూమ్ నెంబర్ 1 విల్ బీ హ్యావింగ్ అ లుక్ లైక్ దిస్. ఎవ్రీ ఇంపార్టెంట్ సెక్షన్ దాని కింద క్వశ్చన్ పెట్టేశాం కాబట్టి దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అదర్వైజ్ వై యూ షుడ్ థింక్ దట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్? అందుకనే సెక్షన్ కిందే క్వశ్చన్ పెట్టేశాము. ప్రిలిమ్స్ అయితే ఆన్సర్ కూడా ఇక్కడే ఉంటుంది, బట్ మెయిన్స్ కాడికి వచ్చేసరికి ఓన్లీ క్వశ్చన్ మాత్రం ఉంటుంది, ఆన్సర్ ఉండదు. కరెక్ట్ ఆర్ నాట్ సార్? మీరు చూస్తే దిస్ ఈజ్ వాల్యూమ్ నెంబర్ 1 అండ్ వాల్యూమ్ నెంబర్ 2 ఆల్సో లుక్స్ లైక్ ది సేమ్ బట్ డిఫరెంట్ యాక్ట్స్, అంటే క్రిమినల్ లాస్లోనే డిఫరెంట్ యాక్ట్స్. బికాజ్ మీరు చూస్తే ఫస్ట్ వాల్యూమ్లో ఇక్కడ వరకు కవర్ అవుతుంది, సెకండ్ వాల్యూమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా సార్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? నా వాల్యూమ్ నెంబర్, లెట్స్ కమ్ టు వాల్యూమ్ నెంబర్ 3. వాల్యూమ్ నెంబర్ 3లో మేమేం పెట్టాము, రైట్ సార్? వాల్యూమ్ నెంబర్ 3లో అన్ని ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ విత్ రీసెంట్ అప్డేటెడ్ క్వశ్చన్ పేపర్స్. చలో ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఓకే, మరి మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ పెట్టారా సార్? మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా పెట్టాము విత్ రీసెంట్ అప్డేషన్, రైట్ సార్? చలో డన్ సార్. సార్ ఇవి జనరల్ క్వశ్చన్ పేపర్సా, అనలైజ్డ్ క్వశ్చన్ పేపర్సా? దీస్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ అనలైజ్డ్ క్వశ్చన్ పేపర్ సార్. లెట్ మీ షో యూ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ అండ్ 1 మెయిన్స్ క్వశ్చన్ పేపర్ ఆల్సో, రైట్ సార్? సో ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూస్తాం సార్ మనం. ప్రిలిమ్స్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ 24th April 2023కి ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఆ పేపర్ సార్ ఇది. సో ఏ యాక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్ నంబర్స్ ఏవి అని ఇక్కడ మెన్షన్ చేసేసాం సార్. అండ్ దెన్ వీ హ్యావ్ గివెన్ ద క్వశ్చన్ పేపర్. ఇక్కడ చూస్తే క్రిమినల్ లాస్ నుంచి ఎంత వచ్చాయి, సివిల్ లాస్ నుంచి వచ్చాయి, అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయా, దాని తర్వాత ప్రాపర్గా క్వశ్చన్ పేపర్ ఇక్కడ మెన్షన్ చేసేసాం.
And what about the mains question paper, sir? Mains question paper kuda okkar chupistan sir. So you'll be having a rough glance of it. Have some patience, sir. Koncham books explain cheyalante time aithe padutundi sir. Because 5,000 rupees if someone is investing, obviously he should know what these books contains. So okkasari meer chooseste meeke benefit, sir. Right? Idi mains question paper, sir. Ippudu 18th March 2023 ki ఈ యొక్క మెయిన్స్ క్వశ్చన్ పేపర్ క్రిమినల్ లాస్ క్వశ్చన్ పేపర్ వాల్యూమ్ నెంబర్ 3 కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ క్రిమినల్ లాస్ క్వశ్చన్ పేపర్స్ రిలేటెడ్ టు ద మెయిన్స్. ప్రిలిమ్స్ అలాంటి బైఫర్కేషన్ ఉంది కాబట్టి ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఈ వాల్యూమ్లోనే ఉంటాయి. ఇక్కడ ఏం చేసామంటే క్వశ్చన్ పెట్టేశాము, ఏ సెక్షన్ నుంచి అడిగారో కూడా దీనిలోనే మెన్షన్ చేసేసాము. నౌ వాట్ అబౌట్ ఈ మెయిన్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడుంది, మెయిన్స్ ఆన్సర్ ఎక్కడుంది? నౌ లెట్స్ కమ్ టు వాల్యూమ్ నెంబర్ 4 సార్. వాల్యూమ్ నెంబర్ 4లో చూస్తుంటే మేము ఏం చేసామంటే సార్, ఈ ఏదేదైతే క్వశ్చన్ పేపర్స్లో అడిగారో అవే క్వశ్చన్స్ని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసేసాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ దేర్, 2.5 మార్క్స్ అడిగారు 2009లో, 2007లో, 2002లో. అలా చాప్టర్ వైజ్గా అన్ని క్వశ్చన్స్ని డివైడ్ చేసి చాప్టర్ వైజ్గా పెట్టేసాం, ఇంక్లూడింగ్ ఆన్సర్స్. మీరు చూస్తే కొన్ని పెద్ద క్వశ్చన్స్కి అయితే కొన్ని టేబుల్స్ కూడా పెట్టేసాం సార్. అంటే కొంచెం ఈజీగా రిమెంబర్ అయ్యేటట్టు కొన్ని టేబుల్స్ కనిపిస్తాయి మీకు. ఇది ఒక ట్రిక్ అని చెప్పుకోవచ్చు సార్ ఫర్ రిమెంబరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్. ఈ పాయింట్స్ మ్యాండేటరీగా ఉంటేనే మీకు మార్క్స్ వస్తాయి. అందుకనే ఈ పాయింట్స్ మెయిన్గా ఇక్కడ పెట్టేశాము టు రిమెంబర్ ఎవ్రీ పారాగ్రాఫ్. సో ఇది ఒక ట్రిక్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఇలాంటివి చాలా టేబుల్స్ మీకు కనిపిస్తాయి సార్. చలో వాల్యూమ్ నెంబర్ 4 డన్. క్రిమినల్ లాస్ మీరంతా ఓకే డన్ సార్. వాట్ అబౌట్ సివిల్ లాస్ సార్? నౌ లెట్స్ కమ్ టు వాల్యూమ్ నెంబర్ 5 సార్. వాల్యూమ్ నెంబర్ 5 సివిల్ లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అగైన్ సేమ్ ఇండెక్స్ బుక్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు చూస్తే ఇక్కడ ప్రాపర్గా ఏం చేసామంటే సార్, వాల్యూమ్ నెంబర్ 5లో వీ హ్యావ్ మెన్షన్డ్ వెరీ క్లియర్లీ సెక్షన్ వైజ్ అగైన్ డివిజన్. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఇండెక్స్ పెట్టేశాం సార్. ఇండెక్స్లో ఆబ్వియస్లీ ప్రిలిమినరీ నుంచి స్టార్ట్ అవుతుందా, కొన్ని క్వశ్చన్స్ ఏదైతే ఆబ్వియస్లీ సెక్షన్స్ రిలేటెడ్ ఉండో అది ఇనీషియల్గానే డంప్ చేసిస్తాము. దాని తర్వాత ఒక్కొక్క సెక్షన్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ నెంబర్ 2 డెఫినేషన్స్లో 2 డిగ్రీ మీద 2011లో క్వశ్చన్ అడిగారు, 12 అడిగారు, 16లో అడిగారు, 22లో అడిగారు, 22లో అడిగారు, అలానే 23, 2019, 1997లో కూడా అడిగారు. దిస్ ఈజ్ మెయిన్స్ క్వశ్చన్ సార్. డిఫైన్ డిగ్రీ 2.5 మార్క్స్. అలా మీరు చూస్తే ప్రతి సెక్షన్ కింద క్వశ్చన్ పెట్టేసాం. సో వెన్ ఎవర్ వీఆర్ రీడింగ్ దట్ పర్టికులర్ సెక్షన్ ఆబ్వియస్లీ మనం దాంతో రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చూసుకోవచ్చు చాలా క్లియర్గా. చలో ఓకే డన్ సార్. 5 and 6 అగైన్ ఆబ్వియస్లీ ఓన్లీ రిలేటెడ్ టు ద ఇండెక్స్ బుక్. బట్ 6th వాల్యూమ్లో వాట్ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ సివిల్ లాస్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ ఇంక్లూడింగ్ రీసెంట్ క్వశ్చన్ పేపర్స్. అది కూడా అనలైజ్డ్ సార్. ఊరికనే బ్లంట్గా క్వశ్చన్ పేపర్ పెట్టేసి వదలలేదు. మీకు ఒకసారి చూపిస్తాను సార్. సివిల్ లాస్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ కూడా 837 1 సెకండ్. ఎస్ హేర్ వి ఆర్ డన్. ఒక క్వశ్చన్ పేపర్ చూపించేస్తాను సార్. చూడండి, ఇది 18th March 2023ది మెయిన్స్ క్వశ్చన్ పేపర్ సార్, సివిల్ లాస్ది. దీనిలో చూస్తే ఆబ్వియస్లీ క్వశ్చన్ ఉందా, క్వశ్చన్ కింద ఏ సెక్షన్ నుంచి ఈ క్వశ్చన్ అడిగారు, మెస్నే ప్రాఫిట్స్, లీగల్ రిప్రజెంటేటివ్. ఇక్కడ చూస్తే ప్రతి చోట మీకు ఈ సెక్షన్ నుంచి లేకపోతే ఈ ఆర్డర్ నుంచి ఈ రూల్ నుంచి క్వశ్చన్ వచ్చిందనేసి మెయిన్స్ క్వశ్చన్ పేపర్ చాలా క్లారిఫైడ్గా అనలైజ్డ్ పేపర్స్ వీ హ్యావ్ మేడ్. చలో డన్ సార్. వాట్ అబౌట్ సివిల్ లాస్ క్వశ్చన్ ఆన్సర్స్, మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్? వాల్యూమ్ నెంబర్ 7 కన్సిస్ట్ ఆఫ్ ది సేమ్. మీరు చూస్తే ఇప్పుడు అడిగినవన్నీ మళ్ళీ క్వశ్చన్ వైజ్ చాప్టర్ వైజ్ డివిజన్ చేసేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ డిఫైన్డ్ డిగ్రీ ఇస్ దేర్, 2.5 మార్క్స్కి 18th March 2023, 2019, 1997లో అడిగారు. అండ్ ఇక్కడ మెయిన్స్ పెట్టేశాము. అండ్ దిస్ ద టేబుల్ ట్రిక్ టు రిమెంబర్, కొంచెం ఈజీగా గుర్తుండటానికి. బికాస్ ఎప్పుడు మనం థియరీ చదివి ఉంటాం కాబట్టి ఇలాంటి టేబుల్స్ ఉంటే కొంచెం ఫ్యాన్సీగా అనిపిస్తాయి సార్. సో ఇలా ఆన్సర్ ప్రొవైడ్ చేసేస్తాం ప్రాపర్గా. అలానే కొన్ని టేబుల్స్ కూడా మెన్షన్ చేసేస్తాం. సో అన్ని మెయిన్స్ క్వశ్చన్ పేపర్ ఇప్పుడు దాకా జరిగిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అన్ని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి దానికి ప్రాపర్ డెరివేషన్ ఆన్సర్ ఇచ్చి అక్కడక్కడ కుదిరిన చోటల్లో ప్రతి చోట టేబుల్స్ కూడా పెట్టేశాం. ఎస్పెషలీ లాంగ్ లెంత్ ఆన్సర్స్కి అయితే టేబుల్స్ కనిపిస్తాయి సార్ మీకు. కరెక్ట్, కొన్ని షార్ట్స్ కూడా కనిపిస్తాయి. రైట్ సార్. నౌ లెట్స్ కమ్ టు ఎస్సే అండ్ ట్రాన్స్లేషన్. ఎక్కడ సార్? వాల్యూమ్ నెంబర్ 8లో ఎస్సే అండ్ ట్రాన్స్లేషన్ కూడా ఇంక్లూడ్ చేసేసాము.
ఇప్పుడు దాకా జనరల్గా ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అడిగారో వాటిలన్నిటి మీద ఎస్సేస్, ట్రాన్స్లేషను అవన్నీ కూడా ఈ వాల్యూమ్లో పెట్టేశాం. సో పుట్ టుగెదర్ ఇట్స్ అ 8 volume books which include prelims as well as mains. సో ఇండెక్స్ బుక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రిలిమ్స్ క్వశ్చన్స్, మెయిన్స్ క్వశ్చన్స్ సెక్షన్ కింద పెట్టేస్తాం కాబట్టి. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాప్టర్ వైజ్ ఏదైతే ఇప్పుడు దాకా జరిగిన మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ ప్రాపర్గా అనలైజ్ చేసి ఒక్కొక్క క్వశ్చన్ ఎప్పుడెప్పుడు అడిగారు, ఏ ఇయర్లో అడిగారు, ఏ చాప్టర్ నుంచి అడిగారు, ఏ యాక్ట్ నుంచి అడిగారు, అలా బైఫర్కేట్ చేసి ఇక్కడ పెట్టేశాము. అండ్ ఇంట్రెస్టింగ్ టేబుల్స్ కూడా కొన్ని పెద్ద క్వశ్చన్స్ ఉంటే ఇంట్రెస్టింగ్ టేబుల్స్ కూడా దాని ఫ్లో ఎలా వెళ్తుంది అవన్నీ కూడా దీని లోపల మెన్షన్ చేసేసాము. ప్రాపర్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్, దట్ టు అనలైజ్డ్ క్వశ్చన్ పేపర్, అంటే ఏ క్వశ్చన్ ఏ యాక్ట్ నుంచి అడిగారు అని క్లారిటీగా మెన్షన్ చేసాం. అలానే మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రాపర్గా అనలైజ్డ్ క్వశ్చన్ పేపర్స్ వీ హ్యావ్ మెన్షన్. అలానే ఎస్సే అండ్ ట్రాన్స్లేషన్ మీద కూడా ప్రాపర్ బుక్ యూ విల్ రిసీవ్. చలో ఓకే డన్ సార్, బుక్స్ బాగానే ఉన్నాయి. హౌ వీ విల్ గెట్ దిస్ బుక్స్? అండ్ ఈ బుక్స్ కొనే ముందల మేము చెక్ చేసుకోవచ్చా? బికాస్ లా హౌసెస్కి వెళ్తే మేము అక్కడికి వెళ్ళి బుక్స్ చెక్ చేసుకుంటాం సార్. సో వాట్ వీ హ్యావ్ డన్, జనరల్గా ఫస్ట్ ఆన్లైన్ సాఫ్ట్ పీడిఎఫ్ కాపీస్ దాని లోపల పెట్టేశాము. శాంపుల్ కాపీస్ కింద మీకు ప్రతి బుక్లో ఉన్న ఫస్ట్ 50 pages యూ క్యాన్ గో అండ్ చెక్ దేర్. వేర్ టు గో, ఎక్కడికి పోయి చెక్ చేయాలి, రైట్ సార్? సో ఫస్ట్ డౌన్లోడ్ మై లా పాయింట్ యాప్ సార్. మీరు కానీ ఐఫోన్ యూజర్ ఉంటే యాప్ స్టోర్కి వెళ్ళండి, క్లాస్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆర్గనైజేషన్ కోడ్ మెన్షన్ చేయండి, KFCQS, మొబైల్ నంబర్, OTP. సో దిస్ ఈజ్ ఫర్ ఐఫోన్, క్లాస్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఆబ్వియస్లీ మై లా పాయింట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, OTP ఇచ్చేయండి. ఆఫ్టర్ దట్ వాట్, గో టు ద కోర్సెస్ కాలమ్. ఇలా ఓపెన్ అయిపోతుంది సార్ మీకు. ఇలా ఓపెన్ అయిపోగానే ఇక్కడ అన్నిటికన్నా డౌన్లో కోర్సెస్ అన్న ఒక ట్యాబ్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. దాని తర్వాత ఈ బుక్ ఉందా కదా సార్, ఈ కోర్స్ ఉంది కదా, దిస్ ఈజ్ బుక్స్ కాలమ్ సార్, 4999 బుక్స్. దాని మీద క్లిక్ చేయండి. దానిలో కంటెంట్ కాలమ్ అని ఉంటుంది అన్నిటికన్నా టాప్లో, దాని మీద క్లిక్ చేస్తే శాంపుల్ కాపీస్ ఉంటాయి. ప్రతి వాల్యూమ్ 50 pages వరకు మీరు చెక్ చేసుకోవచ్చు, రైట్ సార్? సో అట్లీస్ట్ కొన్ని క్వశ్చన్స్ మీరు చాలా క్లారిటీ వచ్చేస్తుంది, మీకు కూడా కొనేటప్పుడు చాలా బెటర్గా అనిపిస్తుంది, రైట్ సార్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ వన్స్ యూ విల్ పర్చేస్ దిస్, మీ అడ్రస్ ప్రాపర్గా మెన్షన్ చేయాలి సార్, అలాంగ్ విత్ ప్రాపర్ పిన్ కోడ్ సార్. ఎందుకంటే సార్ వీ డూ ప్రాపర్ రిజిస్టర్డ్ పార్సల్. సో ఆబ్వియస్లీ మీకు డెలివర్ అయిపోతే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. చలో ఓకే డన్ సార్. మరి ఆన్లైన్లో మా దగ్గర ఇప్పుడు బుక్స్ లేవనుకోండి సార్, మొబైల్ ఫోన్లో చూసుకోవచ్చా మేము? ఎస్ సార్, మీరు మొబైల్ ఫోన్లో ఎప్పటి నుంచైనా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ బై సపోజ్ ఈ ఒక్కసారి కోర్స్ కొన్న తర్వాత మీకు 1 year వరకు దీనిలో వ్యాలిడిటీ ఉంటుంది. సో 1 yearలో ఏదైతే క్వశ్చన్ పేపర్స్ యాడ్ అవుతాయో దాన్ని కూడా దీని లోపల సాఫ్ట్ PDF కాపీస్ ఇచ్చేస్తాం. చలో ఓకే డన్ సార్. ఏమన్నా మాకు కానీ క్వెరీస్ వస్తే దేనికి ఫోన్ చేయాలి సార్, ఎవరిని అడగాలి సార్ మేము? యూ క్యాన్ కాల్ టు మై నంబర్ సార్, 9000315302. Any doubt, please feel free to call us. No issues at all. Hope you have understand the My Law Point books. If any queries, obviously you know how to reach me out. Bye bye sir, take care.